పూరా లోకల్. లడ్డు కల్తీ విషయంలో ఏదైతే నూనె కలిపారో, జంతువులతో కొవ్వుతో తయారు చేసిన నూనె కలిపారో, ఇది కావాలని చేసిన చర్యగా, అంటే హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా కావాలని చేసిన చర్యగా భావిస్తున్నారా, లేకపోతే తక్కువ రేటుకే వస్తుంది దీన్ని కలుపుదామనే విధంగా వాళ్ళ అలా చేశారని మీరు భావిస్తున్నారా? గత ప్రభుత్వానికి హిందువుల యొక్క విశ్వాసాలపై గౌరవం ఉంటే కదా, అసలు ఆ గౌరవమే లేదు. వాళ్ళ దృష్టిలో హిందువుల విశ్వాసాలే కావు. దేవాలయాల పవిత్రతనే కాదు. చూసిన బరిదెగించి మంత్రులు కొంతమంది విజయవాడ రథం మీద సింహాలు మాయమైనప్పుడు కానీ, అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు కానీ, రామతీర్థం లోపట రాముని యొక్క తల నరికేసినటువంటి సందర్భంలో విగ్రహాన్ని సుమారు నాకు తెలిసి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు 234 దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేస్తే పిచ్చోళ్ళు చేసిండ్రు. పగిలిపోయినాయి విగ్రహాలే కదా, విరిగిపోయినాయి చేతులే కదా, రథం తలగబడితే ఏమైంది, కొత్తది చేపిస్తాం కదా, ఈ రకమైనటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి స్టేట్మెంట్లు హిందువుల విశ్వాసాలపైన, గాయాలపైన కారం జల్లేలాగా ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని గత ప్రభుత్వం పొందింది. మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా 350 రూపాయలకు నాణ్యమైనటువంటి నెయ్యి, ప్యూర్ గీ వస్తుందని ఎవడన్నా భావిస్తాడా? నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. జనరల్గా 20 నుంచి 25 లీటర్లు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో 1 కేజీ నెయ్యి తయారవుతుంది. అసలు మీరు ఇచ్చినటువంటి ఏఆర్ ఫుడ్ వాళ్ళకు అంత కెపాసిటీయే లేదు. ఏ రోజు మీరు విజిట్ చేయలేదు. దాని కెపాసిటీ మీద మీకు టెండర్లు ఇచ్చినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. టెండర్లు ఇచ్చినామని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యొక్క కంపెనీ కెపాసిటీ ఏంది, వాళ్ళ యొక్క ప్లాంట్ను ఏ ఒక్క అధికారి విజిట్ చేసిన దాఖలాలు లేవు. వాడు ఇంత తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేస్తున్నంటే వాడు పాలతోటి చేస్తున్నాడా, ఇంకేమైనా కలుపుతున్నాడా? ఇది పరిశీలించిన పాపాన ఆ రోజు అధికారులు లేరు. ఎందుకంటే వాళ్ళకు విశ్వాసాలు ముఖ్యం కాదు.